గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు అయితే ఆల్మోస్ట్ టికెట్ 95% కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి బయట అయితే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత వాళ్ళ వైఫ్ సునీత గారికి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే వీళ్ళిద్దరి పోరే సాగబోతుంది. అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారో కాన్స్టిట్యున్సీ ప్రజలు ఒకసారి అడిగి తెలుసుకున్నాము. అన్న నమస్కారం. నమస్కారం అన్న, ఏంటి పరిస్థితి ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ టికెట్ వస్తుంది. నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు. ప్రజలకు ఏమో ఇబ్బంది ఉన్నా కూడా సేవ కార్యక్రమాలు చేస్తారు. చూసుకున్నట్లయితే గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇవ్వడం వల్ల సానుభూతితో కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి నవీన్ యాదవ్ గారు ఎలా ఉండబోతుంది, ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సానుభూతి అంటే 10% ఓట్లు పడితే అన్ని అయితే పడాయి. అందులో గోపీనాథ్ గారు ఏం చేయలే. ఇంతకు టీడీపీ ఉండే అతను టీఆర్ఎస్ లోకి వచ్చిండు. దాని తర్వాత తెలంగాణ హవాలో 2 సార్లు గెలిచింది తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇక్కడ లాస్ట్ టైం అజారుద్దీన్ గారికి ఇచ్చారు, బట్ ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే లాస్ట్ టైం అంటే కొద్దిగా టైం సరిపోలేదు అసలు. దాని దిక్కి అజారుద్దీన్ మళ్ళీ అందులో కొత్త కదా జూబ్లీస్ లో ఎవరు గుర్తించలేదు. అంటే నేషనల్ ఇదే అతను క్రికెట్ ప్లేయర్, అందరూ వరల్డ్ ప్లేయర్ అతను చేస్తారు. ఇక్కడ లోకల్ ఎవరు గుర్తించలేదు సరిగా. సడన్ గా వచ్చి ఒక గాలి లెక్క వచ్చి గాలికి వెళ్ళిపోయారు, అట్లా తుఫాన్ లెక్క వచ్చి తుఫాన్లోకి వెళ్ళిపోయారు. నవీన్ యాదవ్ అయితే గుర్తుపడతారు. ప్రతి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కాదు, హైదరాబాద్ టీమ్ సిటీలో అందరూ గుర్తుపడతారు. టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ ఎప్పుడు తడబడుతూ ఉంటుంది. ఒక సీటుకి ఇంతమంది అభ్యర్థులు ఉంటారని చెప్పేసి కూడా బయట టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేమంటారు? అది నేషనల్ పార్టీ కదా, స్టేట్ పార్టీ అంటే అలా ఉంటుంది. నేషనల్ పార్టీ కాబట్టి అట్లా ఉంటుంది కంపల్సరీ. అది దేశంలో 10 మంది ఉంటారు. ఎవరైతే అభ్యర్థి మంచిగా ఉంటుందో వాళ్ళు చూస్తారు. ఈ సీట్ డిఫరెన్సెస్ వల్ల ఆపోజిట్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినట్టే అవుతుంది కదా. మరి అదేంటో దీనికి ఎక్కడ ఏరియాలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నవీన్ అన్నకి ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఆయనకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వేరే వాళ్ళకి ఇస్తే గెలవదు. ఇక్కడ గొంతు రామ్మోహన్ గానీ, మన మైనంపల్లి గానీ, అంజన్ కుమార్ యాదవ్ గానీ, ఇంకా ఎవరున్నా సరే గెలవలేదు ఇక్కడ. అదే నవీన్ యాదవ్ నాకు ఇస్తే గెలుస్తారు కంపల్సరీ. కాన్ఫిడెన్స్ ఏంటి? సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి. అదే మేము కూడా మా బస్సులో ఒక అతను చనిపోతే జర పేదవాడు, డబ్బులు లేకపోతే మేమే ఇప్పించాం. మనతోటి ఒక ఇద్దరికి ఇప్పించాం. అట్లా 10,000 15,000 అట్లా ఇప్పించాం మేము. నమస్తే సార్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇవ్వడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇవ్వడం కరెక్టే. అజారుద్దీన్ గారు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఆయన కూడా మంచి ఫైట్ అయితే చేయడం జరిగింది. లోపల మాత్రము నవీన్ చెడ్డది మంచిది చూసుకుంటారు. అన్నిటి చెడ్డ ఆఫీసులు గానీ, ఎక్కడైనా భోజనాలు గానీ, పబ్లిక్ గానీ ఏదైనా చెడ్డ మంచి చూస్తాడు. పెళ్లి మ్యారేజ్ గానీ ఏదైనా చెడ్డ మంచి అన్ని చూసుకుంటాడు. ఎక్కడైనా సరే పేరు బాగుంటది. నవీన్ యాదవ్ అంటే మంచి వ్యక్తి, మర్యాద మనిషి, అన్ని పనులు చేస్తాడు ఆయన. వీళ్ళంతా కావాలని కూడా టికెట్ వచ్చే టైంకి లేదు, ఒకటి 5-6 మంది ఒకటి అయ్యి కావాలని టికెట్ రావద్దని ట్రై చేస్తున్నారు. మరి పార్టీలోనే ఇలాంటి విభేదాలు ఉంటాయి. అపోజిషన్ వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు మరి ఇప్పుడు మీ అన్నదమ్ములు సరిగానే ఉండరు. అన్నదమ్ములు ఒక 4 బిల్డింగ్లు కట్టుకుంటే అరే 4 బిల్డింగ్ కట్టిండు మాకెందుకు లేదని ఒక కోర్టు ఉంటది. వీళ్ళంతా ఈయన సాయంతోనే చాలా మందికి అలా ఎలక్షన్ లేబట్టే కూడా వీళ్ళు డొనేషన్, డాడీ డొనేషన్ ఇస్తుండే డబ్బులు. అంజన్ కుమార్ యాదవ్ గాని, నాగేంద్ర అన్న గాని, బీజేపీ దత్తాత్రేయ గాని, వీళ్ళంతా ఎవరైనా సరే అన్నతానికి వచ్చిందాకా పోకపోతే అన్నతాన్ని వస్తే మర్యాద చెడ్డది మంచి అన్ని ఉంటాయి. ఆయన ఏ పార్టీ అయినా సరే నావలనుకొని పోతాడు. ఆయన చూసేమన్నా ఎవరన్నా గాని నా మనుషులు అని పోతాడు. ఈ పార్టీ అన్ని భేదం సోదరుడు. తిన్న ముందు ఏమడతాడు, భోజనం చేశారని అడుగుతాడు. భోజనం తెప్పిస్తాడు, నీళ్ళు తెప్పి చెడ్డ మంచి అన్ని చూసుకుంటాడు. డబ్బులు ఎన్ని వాళ్ళు కూడా చాటీలు కామరెడ్డి గాని, నిజామాబాద్ వచ్చిన వాళ్ళు కూడా అన్నం భోజనం చేసి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టికెట్లు కూడా ఆల్మోస్ట్ ఇద్దరికి కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కంపల్సరీ ఆయనకి ఆయన టికెట్ ఇవ్వగానే ఆయన పోటీ చేస్తారు. ఆయన గెలిచే అవకాశం 100% ఉంది. సైడ్ పోటీ పడే వ్యక్తి కూడా
కొంచెం గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు అకాల మరణం తర్వాత వాళ్ళ వైఫ్ కి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ రకంగా కూడా ఆలోచించగలగాలి. అలాంటివి అని ఏం లేవండి, సెంటిమెంట్ అని లేవు, అన్ని ఉంటే అనుకోవచ్చు, అన్ని ఏం లేవు. ఇప్పుడు సెంటిమెంట్ అది ఇదని ఏం లేవు. ఇప్పుడు ఎలా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిప్రాయం ఎలా ఉంది ప్రజలకి ఇప్పుడు జరుగుతున్న పాలన ప్రకారం? చాలా బాగుంది, ఎందుకు మంచి లేదు. మన జూబ్లీస్ నవీన్ యాదవ్ గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాము, ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నా తెలంగాణ ప్రాబ్లం ఏందని అడుగుతాడు, అడిగితే మేము చెప్తే ఆ ప్రాబ్లం మాకు క్లియర్ చేస్తారు. ఈ జూబ్లీస్ జెండా ఎగరాలంటే నవీన్ యాదవ్ గారికి సీట్ ఇవ్వాలి. జెండా కాంగ్రెస్ జెండా ఎగరాలంటే నవీన్ యాదవ్ గారికి సీట్ ఇవ్వాలి. ఇస్తే మాత్రం 100% గెలిచి చూపిస్తారు. టికెట్ కోసం ఒక పెద్ద పోరే నడుస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా, కన్ఫర్మ్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అన్నకి అనౌన్స్మెంట్ అయిపోయింది నవీన్ యాదవ్ గారికి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటది అంటారు కాంగ్రెస్. ఇప్పటిదాకా రామరాజ్యం ఏదో అంటారు కదా, ఏమంటారు కదా, సంథింగ్ రాంగ్. ఇప్పుడు రాముని రాజ్యం వస్తుంది మొత్తం, మళ్ళా రాముంది రాజ్యం వస్తుంది మళ్ళా. అంటారా మరి? 100% సార్. తర్వాత కూడా ఇదే కాన్ఫిడెంట్ ఉండాలి. రాక్షసులు అందరికి పోతుంది, రాముంది రాజ్యం వస్తుంది మళ్ళీ. సార్ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో జరగబోయే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే కాంగ్రెస్ రావాలని కోరుతున్నాం. ఎందుకని కాంగ్రెస్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అన్న, ఎట్లా అవుతుంది ఇక్కడ. బీఆర్ఎస్ ఉండే చేసినారు, వాళ్ళు కూడా చేసినారు, చేయలే అని చేస్తలేరు, అందరు చేస్తున్నారు. కాంగ్రెస్ రావాలంటే మంచి వస్తున్నాయి, ఏమంటే డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డులు మొత్తం చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రజల వరకు అయితే వస్తున్నాయి అన్న. అందరికి మిషన్లు కూడా పంచినారు మొన్న కాంగ్రెస్ వాళ్ళు, మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం మీకేమనిపిస్తుంది? ఆయన ఇప్పుడు గోపీనాథ్ గారు అంటే కొంచెం 3 సార్లు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి కాబట్టి పోటీ గట్టిగానే ఉండబోతుంది. వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చినారు ఆయన మరణానంతరం, ఆ ఓట్లు కూడా పడే అవకాశం ఉంది కదా. అట్లా నా కాంగ్రెస్ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అందరికి. 3 సార్లు వాళ్ళు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ ఇవ్వాలి, అందరికి అవకాశం ఇవ్వాలి, అందరు పార్టీలకి. ఒకసారి నవీన్ అన్నకి కూడా అవకాశం ఇస్తే చూస్తాం డెవలప్ ఎట్లా చేస్తారు నవీన్ అన్న, అందరికి తెలుసు. ఈయన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, కౌన్సిలర్ లేడు, అన్న చేయలేకపోతే కూడా మంచి చేస్తుండు అన్న. మొత్తం అందరికి గరీబుల్లకి అందరికి అద్రి రాత్రి కూడా ఫోన్ చేస్తే అన్న వస్తాడు, ఏమైందిరా బాయ్ ప్రాబ్లం అని వస్తారు. లేడీస్ గానీ జెంట్స్ గానీ ఒక్క ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు అన్న. లోకల్ అన్న, ఇక్కడే ఉంటారు మన ఇసుగూడలో. సార్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మనకైతే ఇప్పుడు 3 పార్టీలో చూసుకుంటే మనకైతే కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న టికెట్ ఇచ్చి నవీన్ అన్న గెలిపారు. ఆల్మోస్ట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని వార్తలు అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ అయిందన్న, ఆయనకు తప్ప వేరే వాళ్ళకి చేయరు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు జూబ్లీ చాలా ఉన్నాయి, 1-2 కాకుండా 1000లో ఉన్నాయి మంచి పనులు. అధికారంలో లేకుండా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా చేసిరు, కొన్ని పనులు చేసిండ్రు. అయితే ఆయన లోకల్లో ఉండరు కదా, లోకల్లో ఉండే వ్యక్తి మన నవీన్ యాదవ్ గారు. సో మొత్తానికి ఇక్కడ అయితే మరి గోపీనాథ్ గారి వైఫ్ టికెట్ ఇవ్వడం జరిగింది, ఆ సంపత్తి ఓట్లు పడవచ్చు. అదేవిధంగా ఆయన చేసిన డెవలప్మెంట్, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే నార్మల్ విషయం కాదు, మరి అది కూడా చూసుకోవాలి కదా. అది కూడా చూసుకోవాలన్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న కూడా చాలా సార్లు కంటెస్ట్ చేసిండు కదా, ఎంఐఎం నుంచి చేసిండు, మన కాంగ్రెస్ లో లీడర్ జాయిన్ అయ్యిండు. నవీన్ అన్న చేసిన పనులు మస్తున్నాయి కదా. ఇప్పుడు అధికారంలో లేనప్పుడే మంచి పనులు చేసిండు, అధికారంలోకి వస్తే ఇంకెన్ని మంచి పనులు చేస్తాడో దేవునికి తెలుసు. మరి లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ గారు నిలబడి ఓడిపోవడం జరిగింది. సో మరి ఈయన నిలబడగలడు అంటారు ఈసారి నవీన్ అన్న నిలబడతాడు. నవీన్ అన్న ఓట్లు వస్తున్నాయి, మంచి మెజారిటీతో మేము గెలుస్తున్నాం అన్న నవీన్ అన్న. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఉంది? ఇక్కడ कैंडिडेट ఎలా ఉన్నారు टिकट इच्छिन वाले? हमारे गोपीनाथ मुंडे सर मरने से जो है ना उनका फैमिली का ही पार्टी का आदमी जीतना चाहिए, बीआरएस का आदमी। और केसीआर पार्टी, केसीआर केटीआर बहुत अच्छा काम करे। 15 साल से उन्होंने हमारे गोपीनाथ साहब सीट पे थे, बहुत अच्छा काम करे उन्होंने, माइनॉरिटी को लेके चलते, सबको लेके चलते। और अभी उनका ऐसा सडन डेथ होने से उनका फैमिली, उनका वाइफ जीतना चाहिए, बहुत जरूरी है। और हमारा माइनॉरिटी का तो पूरा जो है ना उनको ही जाएगा वोट, पूरा बीआरएस पार्टी को जाएगा, गोपीनाथ साहब को। पार्टी की बात नहीं हो रही अभी, इधर गोपीनाथ साहब की बात हो रही। गोपीनाथ साहब ही जीतना, उनका वाइफ जीतना। గోపీనాథ్ గారు సార్ వైఫ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది, సునీత గారు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు కన్ఫర్మ్ అంటున్నారు. సో వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉండబోతుంది అంటారు?
नवीन साहब भी बहुत अच्छा आदमी है, लेकिन नेक्स्ट टाइम ट्राई करे तो बहुत अच्छा रहेगा, क्योंकि अभी उनका वाइफ का पार्टी है। अभी उनका गोपीनाथ साहब का वाइफ है, उनके लिए वो जरूरी है। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? చూడండి, ఇప్పుడు మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి, కాంగ్రెస్ లో అభ్యర్థుల వెల్లువలు ఉన్నాయి. అంటే ఏంది, ఒకటికి 10 మంది పోటీ పడి దిగాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే కాంగ్రెస్ లో ఎంత ఊపు ఉందో దీన్ని బట్టి మీకు అర్థం అవసరం. ఎందుకు అంటే మీలో మీకు విభేదాలు రావట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఒక సీటు కోసం పోరాడుతున్నారు, మాకు కావాలని. అక్కడ ఉన్న వర్గాలు చీలిపోయే అవకాశం ఉంది కదా. అట్లా ఉండదండి. దీంట్లో ఎట్లా సీనియర్లు జూనియర్లు ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఆశావాహులు ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరిని నిలబెడితే పార్టీ గెలుస్తుంది అనేది ఒక పార్టీ పరంగా ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వే ప్రకారం ఇస్తారు తప్ప సీనియర్ జూనియర్ అనేది అది పార్టీ పదవులు సీనియర్లకు అది వేరే ఉంటాయి. ఎలా ఉంది సర్వే 99% కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇప్పుడు చూడండి, ఈరోజు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. కేవలము అది మాగంటి గోపీనాథ్ వైఫ్ కి ఇవ్వడానికి అనుకోవచ్చు కదా. మరి స్ట్రాటజీ ఏం లేదండి. ఇప్పుడు అక్కడ ప్రతి వేరే నియోజకవర్గంలో వేరు, జూబ్లీస్ నియోజకవర్గంలో వేరు. గతంలో జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. తప్పకుండా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చూడండి, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సంగతి అది, ఇప్పుడు లేదు కాబట్టి అంతలా ఉండదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు. నేనేమంటా అంటే, ఇప్పుడు సీటు నవీన్ యాదవ్ గారికి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా గోపీనాథ్ గారి మీద అభిమానంతో వాళ్ళ వైఫ్ కి ఓటేసే అవకాశం ఉంది కదా. చూడండి, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కొంత ఆలోచిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని నిధులు మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రజలు అధికార పార్టీకే మొగ్గు చూపుతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా ప్రజలు వస్తాయి కాబట్టి అధికార పార్టీ వైపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. నవీన్ యాదవ్ గారు మరి లీడ్ చేయగలరంటారా? పోటీ ఇవ్వగలరంటారా? మరి నవీన్ యాదవ్ గారు ఉత్సాహవంతుడు, నవ యువకుడు. నాకు తెలిసి 99% అట్లాంటి యువకులకి అవకాశాలు ఇవ్వాలి. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇదే మాట చెప్పారు, యువకులకి అవకాశం ఇస్తే పార్టీ భవిష్యత్తు ఉంటుంది. కొత్త వచ్చే యువకులకు అవకాశం ఇస్తే పార్టీలో భవిష్యత్తు ఉంటది. అక్కడ నాది గారి ఫ్లో తట్టుకొని నిలబడగలడు అంటారు. అక్కడ తప్పకుండా గ్రిప్ ఉన్న నాయకుడు ప్లస్ పలుకుబడి ఉన్న నాయకుడు. అతను నలుగురిలో ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ ఎంఐ మద్దతు కూడా అతనికి ఉంది కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు, కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. నిలబడకుండా తప్పకుండా నవీన్ యాదవ్ గారు పూర్తిగా గెలిచే అవకాశం అక్కడ ఉంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.